మీరు జాగ్రత్తగా పురాణాల లోతులను పరిశీలనం చేస్తే స్కాందాది పురాణములను ఆయన పేరు ఆర్యన్. ఆ పేరున్నవాడు ఇంకొకడు లేడు. ఆర్యన్ అన్న పేరు ఎవరిదో తెలుసా అండి? కేవలము ఒక్క అయ్యప్ప స్వామి. ఆర్య అంటే పూజింపదగినది, పూజింపదగినవాడు, పెద్దవాడు, గౌరవనీయుడు. ఆర్య అన్న పేరుతో సంబోధింపబడేది ఒక్క పరాశక్తి. ఇది ఆర్యాశతకము. ఆర్యా మహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటారు పంతులు గారు భాగవతంలో. ఆర్యా మహాదేవి అన్న పేరు కేవలం అమ్మవారికి చెందింది. అందుకే మూకశంకరులు ఆర్యాశతకము అని చేశారు. ఎవరైనా పెద్దవారిని ఉద్దేశించి మనం ఏమైనా ఉత్తరం రాస్తే ఆర్య అని సంబోధించి వ్రాస్తాం. కాబట్టి ఈ ఆర్య అనబడేటటువంటి సంబోధన ఏది ఉందో అది పెద్దరికాన్ని సూచిస్తుంది, పూజనీయతని సూచిస్తుంది. కాబట్టి ఈ పూజనీయతను పెద్దరికాన్ని సూచించేటటువంటి ఆర్య శబ్దం అయ్యప్ప స్వామి యందు ప్రయోగించారు. అయ్యప్ప స్వామి యందే ప్రయోగించడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మళ్ళీ శివ పాదాది కేశాది పర్యంత స్తోత్రమని శంకర భగవత్పాదులు చేశారు. శివుడికి ముగ్గురు కుమారులు అని చెప్తాయి పురాణాలు. పెద్దవాడు గజాననుడు, వినాయకుడు. కట్టకడపటివాడు సుబ్రహ్మణ్యుడు, మధ్యలో వాడు అయ్యప్ప. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. పెద్ద ఆయన్ని పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు, అయితే అగ్రజ, ముందు పుట్టినటువంటి వాడు. గజానన సుముఖస్యైకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. స్కందపూర్వజః స్కందుడికి ముందు పుట్టినవాడు. అయ్యప్ప కన్నా అన్న శబ్దం అక్కడ వేరు. షోడశైతాని నామాని ఎప్పటే శృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. కానీ ఆయనకి గజాననుడు అని పేరు, లేదా పరమశివుని యొక్క కుమారులలో పెద్దవాడు అని పేరు. పరమశివుని యొక్క కొడుకు అన్న సంబోధన కుమరన్, కుమార అన్న శబ్దం ఒక్క సుబ్రహ్మణ్యుడు. ఈ ఇద్దరికీ లేనిది శివుడి యొక్క కుమారులలో ఆర్యన్ ఒక్క అయ్యప్ప స్వామి. ఆర్యన్ అంటే పూజింపదగినవాడు. ఎందుకని ఆయన పూజింపదగిన వాడయ్యాడో తెలుసా అండి? స్కాందం చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తుంది. శబరిమలై, మలై అంటే పర్వతం. పర్వతం అంటే పర్వతం అంతా అయ్యప్ప స్వామి గుడి కాదు, పర్వతం చాలా పెద్దది. శబరిమలై, శబరి గిరి మీద అయ్యప్ప స్వామి వారి యొక్క గుడి ఉండేటటువంటి ప్రత్యేకమైన ఆ ప్రదేశాన్ని ఆర్యకావు అని పిలుస్తారు. ఆర్యకావు పురాణాంతర్గతంగా. ఆర్యకావు అంటే పెద్దలున్న స్థలము, పూజనీయమైన స్థలము. ఇప్పుడు ఒక పీఠాధిపతులు లోపల ఉన్నారు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళాలి, మీరు ఏం చేయాలి? ఎలా పడితే అలా వెళ్ళడానికి వీళ్ళు. మీరు వెంటనే మీరు పెట్టుకు రాకపోతే పెట్టుకోమని బయట విభూతి బొట్టు పెడతారు. మీరు విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని చొక్కా విప్పేసి బనీని విప్పేసి ప్యాంటు మీద తువ్వాలేసుకెళ్ళడం దారుణం. న్యాయానికి పంచె కట్టుకుని ఉత్తరీయం తీసి నడువుకి కట్టుకుని పీఠాధిపతి దర్శనానికి వెళ్ళాలి. నేను చెప్పేది శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన పీఠాలు, పెద్ద పెద్ద పీఠాల గురించి నేను మాట్లాడుతున్నాను.